ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. భగీరథ్ కేసులో లాయర్లకు షాక్ ఇచ్చిన జడ్జ్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి బండి సంజయ్ కుమారుడు, కేంద్ర హోంశాఖ సలహాదారు, మంత్రిగా ఉన్నటువంటి ఆయన కుమారుడేనా? సరే, ఆయన చేసిన ఘనకార్యం ఏంటి, అందులో తప్పు ఎవరిది, బాధితురాలు మైనరా కాదా, ఇకదంతా కోర్టుకు సంబంధించిన అంశం, అది అందరికి తెలిసిందే. ఇక్కడ కోర్టులో జరిగింది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి గారు, నిజంగా ఆవిడ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే సాధారణంగా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి నేటి సమాజంలో అనే దానికి నిదర్శనం. ఒక మహిళ అనేది అసలు ఎక్కడా కూడా మనం ఆ కోణంలో ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంత ఘంటాపథంగా చెప్తుంది ఆవిడ ఆ రోజు చేసిన ఆ యొక్క బాధ్యత. మామూలుగా ఉద్యోగం అనగానే ఏదో చెయ్యాలి కదా తూతు మంత్రంగా, మా దానికి తగినట్టుగా ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఎలా తెలుసా, ఆరాంగా 10 గంటలకు ఆఫీస్ అంటే 10:30, 11 గంటలకు వెళ్ళినా పర్వాలా. సాయంత్రం 5 గంటలకు క్లోజింగ్ అంటే 4:30కే ఆఫీసులు మామూలుగా వీళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఇక హాఫ్ అన్ అవర్ కూడా పెద్దగా పనిచేయరు. ఇది జనరల్గా ఎవరికైనా ఉన్న పర్సెప్షన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అందరూ అలాగా చేస్తారంటే కాదు. కొంతమంది సిన్సియర్గా హానెస్ట్గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ప్యాషన్తో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు కనుక వాళ్ళకి ఏది ఉద్యోగం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో కనుక వాళ్ళకి ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ఆ ప్యాషన్తో బాగా ఎఫర్ట్స్ పెడతారు. దానికి నిదర్శనమే జస్టిస్ మాధవి గారు, హైకోర్టు జడ్జి. ఆవిడ మొన్న ఏదైతే ఫ్రైడే కేసులు, మామూలుగానే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అనగానే వేసవి సెలవులు ఉంటాయి. విచిత్రం ఏంటి అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకి వేసవి సెలవులు అంటే ఓకే, టీచర్లకు వేసవి సెలవులు అంటే ఓకే, ఎందుకు పిల్లలు ఉండరు కాబట్టి. జడ్జిలకు వేసవి సెలవులు ఏంటి అనేది అర్థం కావట్లా. ఎందుకు యాక్చువల్గా జడ్జిలకి పోనీ నేరాలు ఏమి జరగవా సమ్మర్లో, పోనీ కేసులు ఏమి ఉండవా, పోనీ పెండింగ్ కేసులు ఏమి లేవా? మరి అయినా కానీ జడ్జిలకు వేసవి సెలవులు ఏంటి ఇక్కడ అంటే, మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళినట్లయితే సాధారణంగా కొంచెం నేను ఈ విషయం చెప్పాలంటే ఇది చెప్పాలి మీకు. ఒకప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఉండేవాళ్ళు జడ్జిలుగా. సో వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ ఇండియాలో ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు ఈ వేడికి తట్టుకోలేకపోయేవాళ్ళు. సో అందు గురించి వేసవి సెలవులా నన్ను తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మన దేశ స్వాతంత్రం వచ్చేసింది, అంతా మన వాళ్ళే ఉన్నారు, మన వాతావరణం కొత్త ఏం కాదు కదా, కానీ ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు. సో అందు గురించి ఇక్కడ వేసవి సెలవులు అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మార్చుకోరా, మనకు పరిస్థితులకు తగినట్టుగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటున్నాం కదా, ఇక్కడ ఈ రూల్స్ని మార్చలేవా? అదేమంటే పెండింగ్లో కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి, దానికి తగినంత మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోరు. పోనీ ఉన్న వాళ్ళతో అయినా సరే ఈ సెలవులు ఆ సెలవులు అని కాకుండా తగిన రీతిలో వర్క్ చేసుకుంటే, ఇప్పుడు జస్టిస్ మాధవి గారు చేసింది అదే, ఎంత అద్భుతంగా పనిచేశారు ఆ రోజు. ఆవిడ ఒక్కతే ఆ ఒక్క రోజులో 74 కేసులు సాల్వ్ చేశారు. మామూలు విషయం కాదు ఇది. ఉదయం 10:30కు ఆవిడ కోర్టుకు వచ్చారు, కంటిన్యూస్గా ఆవిడ వర్క్ చేస్తూనే ఉన్నారు అన్ని కేసులకు సంబంధించి. 10:30 to 1:30 సింగిల్ ఒకే ఫేజ్ అనమాట అక్కడ, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ఇంటరప్షను, గ్యాప్ ఏమి లేకుండా. అగైన్ లంచ్ బ్రేక్ 1:30కి, 2:15కి మరలా స్టార్ట్, కంటిన్యూస్గా 4:35 వరకు మళ్ళా స్మాల్ గ్యాప్. అంటే ఈ గ్యాప్లో ఏంటి అంటే ఆవిడ మళ్ళీ సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి వెళ్ళటం, మళ్ళీ డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ సింగిల్ బెంచ్కి రావటం, ఇలా కంటిన్యూస్గా ఆవిడ కేసులన్నీ కూడా వింటూ వస్తాయి. సాధారణంగా ఒకానొక టైంలో టయర్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఈ టయర్డ్ అయిపోయిన ఫీలింగ్ కూడా ఆవిడలో ఎక్కడా లేదు. పైగా జడ్జి కదా, 2 వాదనలు వినాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. అటువంటిప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఏం మాత్రం కొంచెం ఆ వాదనల్లో మనం కొంచెం అప్రమత్తంగా లేకపోయినా కేసు ఎటో వెళ్ళిపోతుంది. అయినా ఆవిడ అంత పట్టుదలగా ఆ కేసులకు సంబంధించిన అంశాలు వింటూ ఉన్నారు. ఇంకా భగీరథ్ కేసు ఇంకా రాలా, నేను చెప్తున్నది ఇదంతా కూడా దానికి ముందు ఎపిసోడ్ అయితే. సో అలా ఆ కేసులన్నిటికి సంబంధించి ఆవిడ ఎక్కడా కూడా టయర్డ్ అయిపోయిన ఫీలింగ్ లేకుండా కేసులన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆవిడ ఒక్కతే ఉన్నారు, గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళందరూ వేసవి సెలవులట. సో ఆవిడ ఒక్కతే వేసవి సెలవుల్లో అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ లేని సమయంలో ఆవిడ ఒక్కతే చేస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలాగే ఎఫర్ట్స్ పెడితే ఎన్ని కేసులు సాల్వ్ అవుతాయండి?
ఎంతమంది ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మా కేసు సాల్వ్ అవ్వట్లేదు అది ఇదని. ఇక ఇలా జరుగుతూ ఉంటే 10:30కి బండి భగీరథ కేసు వచ్చింది. ఆ కేసు రాగానే ఈవిడ లాయర్లకి షాక్ ఇచ్చేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటో చెప్పమంటారా? ఇక్కడ ఈ కేసుకు సంబంధించి నా పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్, అది సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. ఒక జడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఇష్టారీతిగా, అంటే తను ఒకళ్ళకి ఫేవర్ చేయటానికి చేస్తారని, లేకపోతే ఈ రకంగా ఉంటారని, న్యాయం సరిగ్గా జరగదని అనేక రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులట. ఇది ఆవిడ నోటీస్లో కూడా ఉంది, గమనించండి. సో అందుగురించే ఆ కేసు ఎప్పుడైతే ఈ బెంచ్ మీదకి రాగానే ఈవిడ ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఈ కేసుకు సంబంధించి మీకు ఎటువంటి అభ్యంతరాలు ఏదైనా ఉంటే, అనుమానాలు ఏదైనా ఉంటే చెప్పండి, నేను తప్పుకుంటాను ఈ కేసుకు సంబంధించి అని ఫస్ట్ ఆవిడ మాట్లాడిన మాట. దాంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, బండి భగీరథ తరపున వాదించడానికి వచ్చిన నిరంజన్ రెడ్డి కావచ్చు, అలాగే బాధితురాల తరపునటువంటి వాదించడానికి వచ్చిన నాగేశ్వరరావు గారు కావచ్చు, ఈ లాయర్లు ముగ్గురు కూడా ఒక దెబ్బకి షాక్ తిన్నారు. అసలేంటి జడ్జి గారు ఈ రకంగా క్వశ్చన్ చేశారు, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే, లేదు మా ఇలాంటి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎందుకు అని అంటే, ఇదిగో చూశారు కదా జడ్జి పైన వీళ్ళు ఈ రకంగా సోషల్ మీడియాలో ఇలా చేస్తూ ఉన్నారు, అందు గురించి నేను ఈ క్వశ్చన్ వేశాను, అది నేను చూశాను, మీరు చూసారా అని చెప్పేసి తిరిగి వాడి ప్రశ్న. దానికి ఇటువంటివన్నీ షరా మామూలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి బాధితుల తరపున న్యాయవాది నాగేశ్వరరావు ఆయన ఆ రకంగా చెప్పడం జరిగింది. అలాగే నిరంజన్ రెడ్డి ఏదైతే ఈ భగీరథ తరపున ఉన్నటువంటి న్యాయవాది, ఆయన ఏం చెప్పారంటే, లేదండి ఇటువంటి వాటిని సీరియస్గానే పరిగణించాలి, ఇది ఆషామాషి కాదు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. వేరే ఇట్లా దాని మీద కూడా జరుగుతుందని చెప్పేసి అన్నారు. అఫ్కోర్స్ ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో దానిపైన ఫిర్యాదులు అందటం, దానిపైన పోలీసులు ఫోకస్ పెడతాం, ఆ ఐడీలు ఎవరెవరు ఏంటి అని చెప్పేసి ఆ రకంగా అక్కడ దానికి సంబంధించి ఇది ఇంట్రో అనమాట. ఇక్కడ ఈ బండి భగీరథ కేసుకు సంబంధించి, ఎందుకంటే మామూలుగా ఏదైనా వీడియో వేసేటప్పుడు డిస్క్లైమర్ వేస్తారు, చూసారా ఇది మాకేమో సంబంధం లేదు అనే తరహాలో ఇక్కడ ఈవిడ మీకు ఏమైనా సరే అనుమానాలు ఉన్నా, ఏమైనా అపోహలు ఉంటే ఇమ్మీడియట్గా ముందు చెప్పండి, నేను తప్పుకుంటానని చెప్పేసి అన్నారంటే ఇది ఒక సంచలనం. అట్లాగే వాళ్ళు ఎటువంటి అభ్యంతరాలు లేవన్నారు. సో ప్రొసీడ్ అయ్యారు. ఆ తర్వాత 2.5 గంటల సేపు ఇక్కడ వాదోపవాదనలు ఇద్దరు మధ్య. సరే, ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఆయన్ని కస్టడీగా రిమాండ్కి తరలించాలి అని చెప్పేసి అని అనుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, కేంద్ర మంత్రి కొడుకు. సరే, కేంద్ర మంత్రి కొడుకు ఏ రకంగా వ్యవహరిస్తారు మాత్రం కొంచెం ఉండదా, లేకపోతే వీళ్ళు ఇష్టపూర్వకంగా తిరిగారని చెప్పేసి ఇలా అనేక రకాలైన పర్సెప్షన్స్లో ఉన్నా మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఒకటి, బండి సంజయ్ కొడుకుని ఇమ్మీడియట్గా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి, చెయ్యలా. ఆయన అక్కడ అప్స్కాండ్ అయిపోయాడని, ఆ తర్వాత పోలీసులకి ఈయనంతరికి ఈయనొచ్చిగా లొంగిపోయాడని, అంటే ఈయన లొంగిపోయాడంటే వీళ్ళు పోలీసులు ఈయన పట్టుకోలేకపోయారనా, పోలీసులు పట్టుకోలేకపోయారంటే హోంశాఖకు సంబంధించిన దాంట్లో కేంద్ర మంత్రి కాబట్టి వీళ్ళు వెనకడుగు వేశారనా, తెలంగాణ పోలీసులకు ఆ మాత్రం ఇది లేదా, పట్టుకోలేరా? పట్టుకోగలరు. కానీ ఇదిగో ఒక అడుగు వెనక్కి. సో దానివల్ల ఇవాళ ఏంటి, అటు పోలీసులకి బ్యాడ్ నేమే, బండి సంజయ్కి ఇంకా ఇంకా ఎఫెక్ట్ కొట్టింది, అది గట్టిగా కొట్టింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన కెరీర్ పరంగా చాలా మచ్చ. తప్పు జరిగినా లేదా ఎవరు తప్పు చేశారనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఒక తండ్రిగా, పైగా ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా సమాజానికి ఒక ఇండికేషన్ ఇవ్వాలి. సామాన్యుడైనా కేంద్ర మంత్రి కొడుకైనా ఒకటే అనే ఇండికేషన్ ఇవ్వడానికి మంచి ఆపర్చునిటీ అది. ఆయన కనుక హుందాగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసుంటే, లేదా వాళ్ళ కొడుకుని అప్పటికప్పుడు నువ్వు వెళ్ళి సరెండర్ అయిపోయిన అప్పుడే చెప్పుంటే ఇవాళ చాలా మంచి పేరు సంపాదించేవాళ్ళు బండి సంజయ్ గారు. ఈ తప్పు విషయం ప్రక్కన పెడితే ఇక అది అలా ఉంచితే, అంటే న్యాయస్థానాలపైన మాకు గౌరవం ఉంది, చట్టాల పట్ల మేము గౌరవిస్తాం అనే దానికి నిదర్శనంగా ఉండేది. సో ఇవాళ ఒక మహిళా జడ్జ్ జస్టిస్ మాధవి గారు, నిజంగా మీలాంటి వాళ్ళు న్యాయస్థానాల్లో అందరూ అలాగే ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఎంతోమంది బాధితులు లేకపోతే ఈ కేసులకు సంబంధించిన దాంట్లో పిటిషన్లు వేసి విపరీతంగా కాళ్ళు అరిగిపోయేలాగా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంకొంతమందికి అయితే
వాళ్ళ తదనంతరం వేరే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేలాగా ఆ కేసులు మాత్రం తేలకుండా ఉంటున్నాము అపరిష్కృత మార్గాన. సో అటువంటిది ఈ సమయాల్లో అప్పుడు ఆవిడ ఈ కేసు 10:30కు వస్తే అప్పటి నుంచి ఇంకో 2:30 నైట్ 12:30 1 గంట దాకా ఆ కేసుకు సంబంధించిన అంత పేషెన్స్తో ఆవిడ విన్నారు అని అంటే ఇద్దరు వాదోపవాదాలు క్రాస్ క్వశ్చన్లు అలా జరిగినాయి. అలా జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ ప్యాషన్తో ఉన్నారు. నిజంగా జస్టిస్ మాధవి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి వాళ్ళు ప్రతి కోర్టులో కూడా ఉండాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా న్యాయ వ్యవస్థలో ఎటువంటి వాళ్ళు ఉంటే అన్ని వృత్తుల్లో కూడా ఇదే డెడికేషన్తో ఇదే ప్యాషన్తో కనుక ఉంటే ఖచ్చితంగా మన దేశానికి ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి భావించాలి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.